ఎంత దారుణంగా ఇక్కడ పేద ప్రజలకి ఉపయోగిస్తున్న వాటర్ ప్లాంట్ని మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ పగలగొట్టడం జరిగింది. సరే, ఆ రోజు మనం నిలదీశాం, అడిగాం. నిన్న ఉదయం కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు విజిట్ పెట్టుకున్నారు. ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ వాస్తవంగా మా పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఆయన ఊరికే నేను పగలగొట్టాను, మీరు ఏం చేస్తారో చేయండి చూస్తాను విధంగా నిన్న పెట్టాడు. వచ్చిన తర్వాత మేము కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు అసలు ఇక్కడ పార్క్ ఎందుకు కడుతున్నారు అని చెప్పని అడిగితే సమాధానం లేదు. ఇక్కడ అసలు ఎంత ప్లేస్ ఉందని చెప్పని ఆయన పార్క్ని ప్రపోజల్ పెట్టారో అర్థం కాలేదు. సరే, మేము ఇక్కడ తాగునీరు వాడుకున్న ప్లాంట్ని ఎందుకు కూల్చారని చెప్పని అడిగితే దాని సంబంధం. ఒక వ్యక్తి సార్ అని చెప్పని మాట్లాడి కాదు సార్ అంటే నువ్వు హీరో వేషాలు వేద్దా అంటాడు. అంటే మేమైతే హీరోలని నీకు తెలుసు కమిషనర్, హీరోలు మేము, వాస్తవంగా హీరోలమే. నువ్వు విలన్ కాబట్టి హీరోలాగా మీరు మాట్లాడొద్దని చెప్పన్నారు మీరు. మేము వాస్తవంగా హీరోలమే, నువ్వు విలన్ వేషాలు చేస్తున్నాం. నెల్లూరు నగరంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మేము కూడా నిన్న కూడా ఒక మాట చెప్పాను, ఎంతోమంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, లోకల్గా మేము ఉంటాం. మేము ఉన్నప్పుడు మంచి చేస్తే మేము ఉన్నంతకాలం జీవితకాలం చెప్పుకుంటాం, చెడు చేస్తే అది కూడా జీవితకాలం నిన్ను మేము ఎత్తుపడుస్తూ ఉంటామని చెప్పన్నాం. మాకు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పావు, ఇక్కడ ప్రజలు అడుగుతుంటే చెప్పేదానికి లేదు, చెప్పేదానికి మాట లేదు. ఎందుకంటే నీలో నిజాయితీ లేదు, కరెక్ట్ లేదు. నువ్వేందంటే అన్యాయంగా దాన్ని దారుణంగా పగలగొట్టావు. నేను ఒక పక్క చూపిస్తాను, మాకు ఇదిగో ఇక్కడ వర్క్ ఆర్డర్ ఉంది, పర్మిషన్ లెటర్ ఉంది, ఇంత ఉంది. కనీసం 3 సార్లు నీ కాడికి వచ్చామని చెప్పాం, నీకు నేను తెలియపరిచామని చెప్పాం. కనీసం నువ్వు అవన్నీ కూడా పట్టించుకోకుండా నిన్న లెక్క లేకుండా హేళన చేస్తూ ప్రజలందరూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉంటే మీరు పట్టించుకోలే. రాత్రి ఇంటర్వ్యూలో ఏం చెప్తారు, మేము ఆల్రెడీ తెలియపరిచామన్నారు. ఎవరికి తెలియపరిచారు, ఏ విధంగా తెలియపరిచారు? ఫోన్ కాల్ చేశారా, లేదా డైరెక్ట్గా మనిషిని పంపించారా, లేదంటే నాకు ఏమన్నా నోటీస్ ఇచ్చారా? చెప్పండి. నువ్వు చెప్పే మాటల్లోనే తలపడుతున్నావు. నేను చెప్పమన్నాను, మళ్ళా తెలుసుంటే చెప్పుంటేనే కదా వస్తాడు అంటే పగలగొట్టేసిన తర్వాత మాకు తెలియక మేము వచ్చామన్నమాట. అంటే మీరు పగలగొట్టడం మేము చూస్తుంటామా? ఎందుకంటే చూస్తుంటామంటే మీరు ఇచ్చున్నారు పర్మిషన్, మీరు మాకు నోటీస్ ఇవ్వలేదు. మాకు అడిగే హక్కు ఉంటుంది, ఆపగల్లా సత్తా ఉంది మాలో. కానీ మీరు అట్ట కాకుండా దొంగచాటుగా నిన్న దాన్ని ఎవరు లేని సమయంలో పగలగొట్టడం జరిగింది. వ్యూస్ మాకొద్దు కమిషనర్ గారు, మేము ఏదైనా న్యాయ పోరాటంగా ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో మంచికి మేము ఎంత దూరమైనా పోతాం. కానీ మాకు మీలాగా ఉదయాన్నే రీల్స్ చేసుకుంటా వ్యూస్ కోసం మేము తిరగం. బైకుల్లో రకరకాల భంగిమలు ఉన్నాయి, అన్నీ చూపించమంటే వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాం. మాకు అవసరం లేదు. బద్దాకేమంటో ఏదో మీరు మాట్లాడితే వీడియోలో మీకు ఒక 1000 వ్యూస్ వస్తాయి, మాకు అవసరం లేదు సార్. వ్యూస్ మాకు అవసరం లేదు, మీకు కావాలా? ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి సోషల్ మీడియాలో. దయచేసి మరోసారి కూడా చెప్తాం, ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. కమిషనర్ గారికి మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారో కానీ ఆ ఆనందం అయితే శాశ్వతంగా మాత్రం మీ కళ్ళలో ఉండదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, టౌన్ హాల్ ఆపోజిట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088, 9398381768.